టోటలీ ఆఫ్, అంటే వాషింగ్ మిషన్ ఆఫ్ స్టేట్లో ఉంది. ఇది ఆన్ ఆఫ్కి ఇదే నాబ్. ఇప్పుడు మీరు దీన్ని రైట్కి తీసుకుని ఆన్ అవుతుంది, లెఫ్ట్కి తీసుకుని ఆన్ అవుతుంది, మీరు ఎటు తిప్పినా ఆన్ అవుతుంది. సపోజ్ ఇలానే ఫస్ట్ రైట్గా తీసుకున్నాం, ఇది ఫస్ట్ ఫంక్షన్ అనుకోండి. ఇది కాటన్లో ఇప్పుడు మీకు ఆన్ చేయగానే ఇక్కడ ఎంత చూపిస్తుంది, 40 degrees హాట్ వాటర్, 1 hour ఫంక్షన్. అంటే ఈ సింబల్ ఉంది చూసారా, వాచ్ సింబల్, అది స్పీడ్ అని అర్థం. ఆల్రెడీ స్పీడ్ పర్ఫెక్ట్లో ఉంది, అంటే ఇంకా దీనికన్నా తగ్గదు టైమింగ్. ఆల్రెడీ ఇంకా అదే కాటన్లో లీస్ట్ టైం అది 1 hour అనేది. తర్వాత ఇంక ఇది స్టార్ట్ కాకుండా ఇంకా ఫంక్షన్లో ఉంది. ఇప్పుడు మీరు దీన్ని ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే, సపోజ్ ఇది కాటన్ కదా, ఇది ఇక్కడ పెట్టేసిన తర్వాత ఇవన్నీ ఎక్స్ట్రా ఆప్షన్స్, ఇవి మనకి కావాలంటే పెట్టుకోవాలా, లేదంటే లేదు, ఆప్షనల్ అన్నీ. ఇప్పుడు సపోజ్ దీనిలో 40 degrees ఉంది, 40 degrees కావాలంటే అట్లే పెట్టండి, లేదు 40 degrees కన్నా పెంచుకోవాలంటే 30, 20. ఇది కోల్డ్ వాటర్, అంటే నార్మల్ ట్యాంకీ వాటర్. అప్ టు 40 వరకు మీకు 1 hour చూపిస్తుంది. 40 దాటిందంటే టైం పెరుగుతుంది. ఇప్పుడు 90కి 60కి 1 hour 6 minutes వచ్చింది, 40కి 1 hour వచ్చింది. ఇది 90 degrees హాట్ వాటర్ వరకు పెట్టుకోవచ్చు, ఏం కాదు. అది మీరు వేసే బట్టల్ని బట్టి హాట్ వాటర్ సెట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ స్పిన్ స్పీడ్ అని ఉంటుంది. స్పిన్ స్పీడ్ వచ్చి నార్మల్గా ఇప్పుడు సపోజ్ ఇది ఇలా పెట్టేశాను, స్పిన్ స్పీడ్ మీరు ప్రెస్ చేశారంటే 1400 చూపిస్తుంది, ఏదో ఫుల్ స్పీడ్లో ఉంది. అంటే దీంట్లో హెవీ డ్రై అవుతుంది. మీరు జస్ట్ గాలి వేసుకోవాలి, 15 నిమిషాలు అర్ధగంట గాలి వేసుకున్నా ఆరిపోతాయి. ఇది నార్మల్ హై స్పీడ్లో ఉంది. ఇప్పుడు సపోజ్ మీరు కాటన్లో ఏదైనా డెలికేట్ ఐటమ్ వేశారు, చమ్కీస్ కానీ లేదంటే శారీ ఐటమ్, డ్రెస్ మెటీరియల్ అలాంటిది, ఇప్పుడు దీనిలో సపరేట్గా ఇక్కడ ఇచ్చారు డెలికేట్ ఆప్షన్. కానీ మిక్స్ లోడ్ ప్రకారంగా మీరు కాటన్లో ఏదైనా వేసారనుకో అవి చినిగిపోతాయి, 1400 RPMలో చినిగిపోతాయి చీరలు కానీ అలాంటివి. అప్పుడు అలాంటివి వేసినప్పుడు మాత్రం ఇది తగ్గించుకోవాలి, 12, 8, 6 అట్లా తగ్గించుకోవాలి మీరు వేసే బట్టల్ని బట్టి. కాటన్ పెడితే తగ్గించుకోవాలి, లేదంటే డెలికేట్ పెడితే అవసరం లేదు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కాటన్లో 1400 వచ్చింది కదా, మీరు డెలికేట్ తీసుకున్నారంటే డిఫాల్ట్గా ఇక్కడ డిఫాల్ట్గా 600 వస్తుంది. ఇది డెలికేట్ ఆప్షన్కి. అంటే ఇక్కడ స్పిన్ స్పీడ్ డిస్ప్లేలో 600 RPM అది డిఫాల్ట్గా డెలికేట్లో వచ్చేస్తుంది. ఒకవేళ మీరు డెలికేట్ ఐటమ్ని కాటన్లో వేసినప్పుడు మీరు తగ్గించుకోవాలి చినిగిపోకుండా అట్లా. ఇది అయిపోయిన తర్వాత ఇది రెడీ ఇన్, ఇది డిలే బటన్. ఇది ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ 1 hour ఫంక్షన్కి ఇప్పుడు డిలే రెడీ ఇన్ 2 hours, రెడీ ఇన్ 2 hours అని అర్థం. అంటే 1 hour ఫంక్షన్ని 2 గంటల్లో రెడీ చేయమని. ఇప్పుడు దీనికి అర్థం ఏంది, 2 hours రెడీ అవుతాయి బట్టలు. ఆ 1 hour ఫంక్షన్ అనేది ఏదైతే ఉందో ఆ 2 hours ఆ 1 hour మేనేజ్ చేసుకుంటే 1 hour రెస్ట్లో ఉంటుంది. ఆ 1 hour ఏంటిది అర్థం కాదు, డిలేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9 o'clock మార్నింగ్ రెడీ అని చెప్పి 2 hours అని అది చూపిస్తుంది. ఇప్పుడు నార్మల్గా రెడీ అని పెట్టకుండా 9కి స్టార్ట్ చేసాం అనుకో 10-15 అయిపోతుంది. 2 hours ఇప్పుడు డిలే రెడీ అని పెట్టేసి 2 hours పెట్టామంటే ఎప్పటికి అవుతుంది, 11కి అవుతుంది. దానివల్ల ఉపయోగం ఏంటి, లేట్గా ఎక్కడం వల్ల? లేట్ మనకి ఎప్పుడన్నా, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ చూడు, ఇప్పుడు 5 hours పెట్టాను, 5 hours పెట్టేసి నేను స్టార్ట్ ప్రెస్ చేశానంటే ఆ వాషింగ్ మిషన్లో ఉండే బట్టలు సర్ఫ్ అన్నీ అలానే ఉంటాయి. ఆ 5 hours నుంచి 5 hours తర్వాత స్టార్ట్ అవుతుంది. 5 hours తర్వాత కాదు, ఈ 5 hours రన్నింగ్ టైం ఎంత కాటన్ది 1 hour. ఆ 1 hour మేనేజ్ చేసుకుంటే 4 hours తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ మీరు అరౌండ్గా 5 hours అక్కడ బయటికి వెళ్ళొస్తారు, మీరు వెళ్ళొచ్చేంతవరకు ఇది రెడీగా ఉంటుంది. ఒకవేళ మీరు దీన్ని వేసేసి ఒక 5 hours బయటికి వెళ్ళారనుకో, మీరు వచ్చేంతవరకు అన్ని ఉతికి పెట్టేసి స్మెల్ స్టార్ట్ అవుతుంది బట్టల్లో. మీరు వచ్చి లేట్ అవుతుంది కాబట్టి ఇది డిలే. మీరు ఎక్కడికైనా వెళ్ళి వచ్చేటప్పటికి రెడీగా ఉండాలన్నప్పుడు ఆ టైం పెట్టుకోవాలి, లేదంటే అవసరం లేదు ఇది. ఇప్పుడు మీరు దీన్ని ఎరేజ్ చేయాలంటే ఇక్కడ ఆఫ్ చేసేయాలి. ఇక్కడ ఆఫ్ చేశారంటే మీరు సెట్ చేసినంతా వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆన్ చేయగానే డిఫాల్ట్గా వస్తుంది, అన్నీ రీసెట్ అయిపోతాయి. ఇది 3. తర్వాత ఇక్కడ స్పీడ్ ఎక్కువ 2 ఉన్నాయి. ఇప్పుడు ఇది డిఫాల్ట్గా ఆల్రెడీ స్పీడ్లో ఉంది, దానికన్నా తగ్గదు ఇంకా 1 hour కన్నా. ఇప్పుడు ఈ స్పీడ్ని తీసేసినారంటే ఎక్కువ అంటారు. ఎక్కువ అంటే స్లో వాష్. ఇది 3 hour 33 minutes వస్తుంది. కాటన్ ఫంక్షనే 3 hour 33 minutes వస్తుంది. దీన్ని మళ్ళీ ప్రెస్ చేశారంటే ఇది నార్మల్ మోడ్. ఇది కాటన్ది నార్మల్ మోడ్. దీంట్లో మాత్రమే మీరు 7.5 వేయగలుగుతారు. ఇప్పుడు చూడు, డోర్ ఓపెన్ చేసామా, వెయిట్ చూపిస్తుంది.
7.5 కిలోస్ అనేది మీరు ఓన్లీ ఈ కాటన్ ఈ రెండు తీసేయాలి, స్పీడ్ ఎక్కువ రెండు తీసేస్తే ఈ 7.5 కిలోస్ అనేది మీరు వేయగలుగుతారు. ఇప్పుడు సపోజ్ నేను స్పీడ్ పెట్టాను అనుకో, ఆ 1 అవర్ ఫంక్షన్ మీరు ఎన్ని వేయాలి? 5 జతలు. 5 జతలు 5 కేజీలు. 5 కేజీలు అంటే 5 జతలు అంతేనా? అది 1 అవర్ ఫంక్షన్కి. మీరు 7 జతలు వేసుకోవాలా వాష్ చేసుకోవాలా అన్నప్పుడు ఈ స్పీడ్ని ఎక్కువ రెండింటిని తీసేయాలి. ఇది నార్మల్ కాటన్ మోడ్, ఇది దీనిలో మాత్రమే ఫుల్ లోడ్ వస్తుంది. బై డిఫాల్ట్గా అవి తీసేసి ఉంటాయి కదా, మీరు ఆఫ్ చేసి ఆన్ చేయగానే స్పీడ్లో వస్తుంది. ఆ స్పీడ్ తీసేసుకోవాలి. అయితే స్పీడ్ తీసేస్తే కావాలంటే ఇప్పుడు నువ్వు 7.5 అంటే 7 జతలు 2 గంటల 50 నిమిషాలు అంటే 3 గంటలు 3 గంటలు 7 జతలు ఉతుకునే బదులు గంటకు 5 జతలు గంటకు 5 వేసా అంటే 3 గంటల్లో 15 జతలు ఉతకవచ్చు. కానీ 3 సార్లు సర్ఫ్ 3 సార్లు అన్నీ ఎట్లయినా కూడా 15 జతలు, ఇది 7 జతలు కదా, డబుల్ వాష్ కదా నీకు. ఇప్పుడు 3 గంటలు 7 జతలు ఉతికే బదులు 3 గంటల్లో 15 జతలు ఉతుకోవచ్చు నువ్వు. 1 అవర్ డివైడ్ చేసుకున్నా అంటే ఎవ్రీ వాష్కి ఒక ½ అవర్ గ్యాప్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక 1 అవర్ రన్ అయిన తర్వాత ఒక 20 నిమిషాలు కానీ అర్ధ గంట కానీ గ్యాప్ ఇవ్వాలి. గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ వేయాలి. అట్లా వెంటనే వేయకూడదు. ఇది ఒకటి. మీరు డోర్ ఓపెన్ చేస్తే ఆ ఫంక్షన్స్లో ఎంత వెయిట్ వేయాలనేది చూపిస్తుంది. తర్వాత యాంటీ ట్యాంగిల్ అనేది ఏంటంటే మడతలు పడకుండా వస్తాయి బట్టలు, ఒకదానికి ఒకటి చుట్టుకోకుండా ఫ్రీ అప్ అయిపోతాయి తీసేటప్పటికి. ఇది పెట్టారంటే టైం పెరుగుతుంది. ఇప్పుడు 1 అవర్ ఉంది, ఇది పెట్టానంటే 15 మినిట్స్ పెరిగింది. యాంటీ ట్యాంగిల్ అవసరం ఉంటే పెట్టండి, లేదంటే ఇది ప్రీ వాష్ అనేది ఏంటంటే డబల్ వాష్. ప్రీ వాష్ ఆప్షన్ పెట్టినప్పుడు మీరు 2 చోట్ల సర్ఫ్ వేయాలి. ప్రీ వాష్ అంటే ఫస్ట్ కొంచెం సర్ఫ్ తీసుకొని ఉతుకుతుంది, అది వదిలేస్తుంది. మళ్ళీ ఇంకొకసారి మీరు రెగ్యులర్ వాష్లో వేసింటారు డిటర్జెంట్, అది తీసుకొని సెకండ్ టైం వాష్ చేస్తుంది. అట్లా 2 టైమ్స్ వాష్ అంటారు దీన్ని. అది ఎప్పుడు వాడాలి? ప్రీ వాష్ ఇక్కడ ఇప్పుడు 3 ట్రేలు ఉన్నాయి కదా, ఇది రెగ్యులర్ ట్రే అంటే ఇది మెయిన్ వాష్. మీరు ప్రీ వాష్ పెట్టకుండా సర్ఫ్ వేయాలంటే ఇక్కడ వేయాలి. ఇది కంఫర్ట్, ఇది లిక్విడ్ కంఫర్ట్ అనుకో. ఇది ప్రీ వాష్ ట్రే. ఇక్కడ సింబల్ ఉంది చూసారా 1 అని, ఇక్కడ ఆ 1 సింబల్ ఇక్కడ ఈ ఆప్షన్ పెట్టినప్పుడు మాత్రమే ఇక్కడ సర్ఫ్ వేయాలి. ఇక్కడ కొంచెం వేసుకున్నారంటే 2 సార్లు ఉతుకుతుంది మీరు వేసిన బట్టల్ని. దానికోసం లేదన్నప్పుడు ఈ ప్రీ వాష్ పెట్టలేదు అన్నప్పుడు ఇక్కడ వేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కంఫర్ట్. మామూలుగా ఎప్పుడెప్పుడు ఈ ఆప్షన్ వాడాలి ప్రీ వాష్? అది మీరు బట్టల్ని పెట్టిన బట్టలు హెవీ డర్టీగా ఉన్నాయి 2 టైమ్స్ వాష్ కావాలన్నప్పుడు పెట్టుకోవాలి. వేసేసి ఒకటేసారి క్లోజ్ చేసేయండి, మొత్తం అది తీసుకుంటుంది. రిన్స్ టైంలో కంఫర్ట్ తీసుకుంటుంది అది. లాస్ట్లో స్టార్ట్. ఈ ఆప్షన్స్ మీరు ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకున్న తర్వాత స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తే ఇక్కడ డోర్ లాక్ అయిపోతుంది, సౌండ్ వచ్చింది కదా, ఇంక ఈ డోర్ అనేది రాదు. ఇక్కడ వాటర్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏదైతే ట్యాప్ సింబల్, ఇప్పుడు ఇది ఆఫ్లో లేదు కదా ఇంతసేపు, అందులో ట్యాప్ సింబల్. ఇక్కడ ఇంకా మళ్ళీ పడవు నీళ్ళు, జస్ట్ ఒక 5 సెకండ్స్ పడతాయంటే ఇక్కడ నీళ్ళు రావు. ఎందుకంటే ప్రీ వాష్ పెట్టలేదు కదా, ఇక్కడ కంటిన్యూగా వస్తుంది. ప్రీ వాష్ పెట్టినప్పుడు మాత్రమే ఇక్కడ వేసిన సర్ఫ్ అలానే ఉంటుంది, ఇక్కడ వేసింది తీసుకుంటుంది. లిక్విడ్ అయితే మీరు ఇక్కడే వేయాలి, ఎందుకంటే లిక్విడ్ వెళ్ళిపోతుంది. సర్ఫ్ అయితే నిలబడుతుంది. ఇది మళ్ళీ మీరు రీలోడ్ చేసుకోవాలా బట్టలు అన్నప్పుడు మళ్ళీ స్టాప్ చేశారంటే అది అన్లాక్ అవుతుంది డోర్. ఇప్పుడు ఇది కాటన్లో మళ్ళీ ఇది 60 degrees. ఇది ఏంటంటే కాటన్ లేబుల్ ఎక్కువ మన కాలర్ కప్స్ మురుకుంటాయి కదా అవి. దీనిలో మనం తగ్గిలేం, టైం తగ్గిలేం, లోడ్ తగ్గిలేం. ఇది కాన్స్టెంట్, ఇది ఆ టైంలో వాడుకోవాలి. తర్వాత సింథటిక్లో బెడ్షీట్స్, డోర్ కవర్స్, బెడ్ కవర్స్ అలాంటివి వేసుకోవచ్చు. అది ఎంత లోడ్ వేయాలనేది మీరు ఓపెన్ చేశారంటే 4 జతలు 4 kgs అంటే వెయిట్ నీళ్ళతో సహా కలిపి. ఇప్పుడు దీంట్లో వెయిట్ నీళ్ళతో సహా కలిపి ఎప్పుడైనా ఏ మూడైనా కూడా బట్టలు నీళ్ళలో కలిపి వెయిట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ 59 minutes అనేది స్పీడ్లో ఉంది. ఆ స్పీడ్ని తీసేసినారంటే ఇక్కడ టైం మాత్రం పెరిగింది 2 hours 15 minutes. కానీ ఈ లోడ్ అనేది ఒకటేలా ఉంటుంది 4 జతలు. అదే కాటన్లో అయిందనుకో స్పీడ్ని బట్టి టైంని బట్టి లోడ్ చేంజ్ అవుతుంది. దీనిలో టైం లోడ్ 2 చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఇది 1 hour లోడ్ చేంజ్ అయింది. ఇది రెగ్యులర్ వాష్ అంటే కాటన్ ఫుల్ టైం, దీంట్లో లోడ్ చేంజ్ అయింది. కాటన్లో మాత్రం లోడ్ చేంజ్ అవుతుంది.
మిగతా దాంట్లో ఓన్లీ టైం చేంజ్ అవుతుంది, లోడ్ అనేది అలానే ఉంటుంది కాన్స్టెంట్. తర్వాత మిక్స్ లోడ్లో మీరు ఎంత వేసుకోవాలో 45 మినిట్స్కి 3.5 అంటే 4 జతలు వేసుకోవచ్చు. అట్లా మీరు ఏ లోడ్లో ఎంత వేయాలనేది మాత్రం చూపించాలి, ఎందుకంటే అన్ని నీళ్ళు మాత్రమే తీసుకుంటుంది, దానికన్నా ఎక్కువ నీళ్ళు రావు. ఇప్పుడు మీరు మిక్స్ లోడ్లో 7 జతలు వేసారంటే నీళ్ళు తక్కువ పడుతుంది, వాషింగ్ వాటర్ తక్కువ కనబడుతుంది. అట్లా అది ఏ లోడ్లో ఎంత వేయాలనేది చూపించేస్తుంది. మిక్స్ లోడు డెలికేట్ అంటే ఇంకా శారీస్ అవి పువ్వులు. ఇక్కడ డ్రమ్ డీ స్కేల్ అని ఉంది ఒకటి, అది డ్రమ్ డీ స్కేల్ అంటే మీరు ట్రక్ వాషింగ్ మిషన్ పెట్టినారంటే మొత్తం క్లీన్ అయిపోతుంది. మళ్ళీ డ్రమ్ క్లీన్ అయిన తర్వాత వెంటనే బట్టలు వేయకూడదు, ఒక వాష్ ఎంటీగా తిప్పాలి. వాష్ ఎంటీగా సర్ఫేసి తిప్పాలి. ఆ కెమికల్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ థర్డ్ వాష్ నుంచి బట్టలు వేసుకోవాలి. ఇది స్పిన్, మీరు బయట ఉతికి తేగునట్టు ఆరబెట్టుకోవడానికి మాత్రమే స్పిన్ అనేది. తర్వాత రిన్స్ అండ్ స్పిన్, మీరు బయట ఉతికినట్టు దేవేసి ఆరబెడుతుంది, వాష్ చేయదు. ఒకసారి స్పిన్ అంటే ఓన్లీ ఆ డ్రైయింగ్ బట్టల్ని ఆరబెట్టడానికి మాత్రమే. ఇది దేవడం ఆరబెట్టడం రెండు. రిన్స్ అండ్ స్పిన్ అంటే నీళ్ళలో దేవేసి ఆరబెడుతుంది రిన్స్ అంటే ఇది. తర్వాత షర్ట్స్ స్పోర్ట్స్ వేరు, జీన్స్, ఇది ఇన్నర్ వేర్. లింగరీ అంటే అలర్జీ ప్లేస్ అంటే పిల్లోళ్ళకి, కిడ్స్ వేర్ చిన్న పిల్లోళ్ళకి. ఇది ఎక్కువ అలర్జీ ప్లేస్ ఉంటాయి, చిన్న పిల్లలకి వేసుకోవచ్చు దాంట్లోనే అలర్జీ ప్లేస్. ఇప్పుడు ఇది క్విక్ 15-30 రెండు ఉన్నాయి దీంట్లో. మీరు పెట్టగానే 15 మినిట్స్ వస్తుంది. దీంట్లో 2 జతలు మాత్రమే, ఎప్పుడన్నా ఎమర్జెన్సీగా 2 జతలు వేసుకోవాలంటే 15 మినిట్స్ పెట్టుకోవాలి. 15 మినిట్స్లో వాష్, రిన్స్, స్పిన్ అన్నీ అవుతాయి. ఇది ఎంత 2 kgs. పౌడర్ దాని తగ్గట్టు ఎంత అంతే వేసుకోవాలి, బట్టలు తగినంత వేసుకోవాలి. ఇది 2 kgs 15 మినిట్స్ది. దీనిలో 30 రావాలంటే ఈ స్పీడ్ని తీసేయాలి. స్పీడ్ని తీసేసినామంటే 30 వస్తుంది. 4 జతలు 4 పేర్స్ హాఫ్ అన్ అవర్లో ఎత్తుకోవచ్చు. 5 పేర్స్ 1 అవర్ పడుతుంది కాటన్. ఈ 45 మినిట్స్ మిక్స్ లోడ్లో 5 జతలు ఎత్తుకోవచ్చు అట్లా. ఇప్పుడు మీరు ఇది సపోజ్ 15 పెట్టాను. ఇంక ఈ ఆప్షన్స్ దీంట్లో కోల్డ్ వాటర్ వస్తుంది, కావాలంటే మీరు పెంచుకోవచ్చు హాట్ వాటర్. ఆ 2 జతలకి ఎన్ని నీళ్ళు కావాలో అన్నీ తీసుకొని స్టాప్ అయిపోతుంది. అంతేనా ఒకసారి. సార్ రెగ్యులర్గా వాడుకుంటే ఇప్పుడు డైలీ వాష్ అని ఉంటుంది కదా, అంటే ఏ పారామీటర్స్ చేంజ్ చేయకుండా రెగ్యులర్గా ఒకటి పెట్టినట్టు పాత కాటన్లో పెట్టి 5 జతలు వేసుకున్నాడు సరిపోతుంది. డిఫాల్ట్ వాల్యూస్తో 5 జతలు. ఎందుకంటే హాట్ వాటర్ కూడా వస్తుంది 40. హై స్పీడ్ ఉంటుంది, హై స్పీడ్ ఉంటుంది. అంతా చాలా కాటన్ పెట్టేసి నువ్వు డైరెక్ట్గా 5 జతలు వేసుకొని సర్ఫ్ వేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. సర్ఫ్ ఎంత వేసుకోవాలి మామూలు బట్టలు తగినంత. అదే మీరు 5 జతలు అన్నారు కదా, లిక్విడ్ అయితే ఒక క్యాప్ వేయాలి. లిక్విడ్ అయితే ఒక క్యాప్ వేయాలి. పౌడర్ అయితే అది క్యాప్ వస్తుంది కదా పైంది, ఒక క్యాప్ ఫుల్గా ఒకసారి వేసారంటే సరిపోతుంది. పౌడర్ అయితే ఇంకా అందాజుగా వేసుకోవాలి. బయట మామూలుగా ఇలా ఇప్పుడు దీనికి ఈ పైన కంఫర్ట్ ఇది కంఫర్ట్ ఇది కూడా ఇది లిక్విడ్ అని ఇది పెద్దది ఉంటుంది. ఈ క్యాప్ దీంట్లో స్మెల్ ఉండదు, మళ్ళీ కంఫర్ట్ యూస్ చేయాల్సి వస్తుంది ఈ లిక్విడ్స్కి. దీనికి వచ్చేదానికి కంఫర్ట్ అవసరం లేదు. ఏ దానికి అవసరం లేదు, డైరెక్ట్ దాంట్లోనే స్మెల్ యాడ్ చేస్తాం. లిక్విడ్ వేసుకున్నారంటే సరిపోతుంది, కంఫర్ట్ అవసరం లేదు. ఇది ఎప్పటి నుంచి ఉంది మార్కెట్లో డిటర్జెంట్ది బాష్ది? ఇంతకుముందు లేదు ఉంది అంటే బయట దొరకదు, ఆన్లైన్లో కానీ లేదంటే సర్వీస్ సెంటర్లో తీసుకోవాలి. బయట షాప్స్లో స్టోర్స్లో ఎక్కడ దొరుకుతుంది, సర్వీస్ సెంటర్కి ఇస్తారు. ఏమంటారా ఆన్లైన్ అంతే. ఇప్పుడు అది 2 జతలకి ఎన్ని నీళ్ళు కావాలి తీసుకున్నాక ఇంకా ఆగిపోతుంది, అంటే వాష్ అవుతా ఉంటుంది.
టైప్స్ ఉన్నాయి, ఏది కావాలి? ఇంతేనా అయిపోయిందా? నాది థ్యాంక్ యూ బ్రదర్.